పీఓకేనే ఇప్పుడు ప్రధాన అంశమని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాల్పుల విరమణ కోసం మొదటి పాక్ ప్రాధేయపడిందని తెలిపింది. పాక్ ఎయిర్వేస్ ధ్వంసం కావడంతో కాళ్ల బేరానికి వచ్చిందని విదేశాంగ శాఖ తెలిపింది. కాల్పుల విరమణకు ఇద్దరు డీజీఎంఓల మధ్య ఒప్పందం కుదిరిందని వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికాతో మాట్లాడామని విదేశాంగ శాఖ తెలిపింది. అమెరికాతో చర్చల్లో వాణిజ్య ప్రస్తావన రాలేదని స్పష్టత ఇచ్చింది. టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాజేంద్ర, ముఖ్యంగా రెండు దేశాలు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తలు రోజు రోజు పెరుగుతున్న నేపథ్యంలో కాల్పుల విరమణకు గత 2 రోజులుగా జరిగిన విషయం, ఆ తర్వాత కాల్పుల విరమణ దాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా దేనికైనా సిద్ధమైనట్టు ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రితో పాటు భారత రక్షక దళాలు కూడా అధికారులు కూడా ఈ ప్రకటన చేసి ఈ నేపథ్యంలో తాజాగా రెండు దేశాల మధ్య కీలకంగా ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశం ఇప్పుడు ప్రధానంగా మారింది. దీనికి సంబంధించి ఏదైతే కాల్పుల విరమణ జరిగిన తర్వాత అమెరికా మధ్యవర్తిగా ఉంటానని చెప్పి కాశ్మీర్ విషయంలో ప్రకటించిన నేపథ్యంలో మధ్యవర్తిత్వం అవసరం అని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందం రద్దయింది, దాన్ని ఇంకా కొనసాగుతున్నాం. మరోవైపు ఆపరేషన్ సింధూర్ కూడా ముగియలేదు, కంటిన్యూ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే మన త్రివిధ దళ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో తాజాగా విదేశాంగ శాఖ కూడా కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ కోసం మొదట పాకిస్తానే ప్రాధేయపడింది. ఎందుకంటే ఆ దేశంలో ఉన్నటువంటి 8 ప్రధాన వైమానిక స్థావరాలను పై బాంబుల మోత ముగించడంతో వాళ్ళు భయానికి కాలబేరానికి దిగారని చెప్పేసి ప్రాధేయపడ్డారని చెప్పేసి ఆ విదేశాంగ శాఖ ఇప్పటికే చెప్పి ఈ నేపథ్యంలోనే కాల్పుల విరమణ సంబంధించి ఇద్దరు అంటే అటు పాకిస్తాన్ ఇటు భారత్ సంబంధించి డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య ఒప్పందం కుదిరి దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఇప్పటికీ రెండు దేశాల మధ్య హాట్ లైన్ లో కూడా మాట్లాడుకున్న సందర్భంలో అమెరికాతో కూడా అంటే ఆపరేషన్ సింధు జరిగే సమయంలో అమెరికాతో కూడా మాట్లాడమని చెప్పేసి విదేశాంగ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో దీంట్లో ప్రధానంగా కాల్పుల విరమణ సంబంధించి ఆ దేశం ఏ విధంగా కాల్పులు తెగబోతున్న అంశం మాత్రమే వారితో ఆధార్తో సహా వారికి వివరించమని చెప్పినాం. కానీ చర్చల్లో అమెరికాతో జరిపిన చర్చల్లో వాణిజ్య ప్రస్తావన రాలేదు. అదేవిధంగా ఆ టీఆర్ఎఫ్ ను ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని చెప్పేసి మన దేశం డిమాండ్ చేసే నేపథ్యంలో ఆ డిమాండ్ కూడా ఖచ్చితంగా మేము అగ్రదేశం ముందు చెప్పామని చెప్పేసి కూడా విదేశాంగ శాఖ ఇప్పటికీ చెప్పింది. అంటే మొత్తం మీద రెండు దేశాల మధ్య తాత్కాలికంగా ఇప్పుడు కాల్పుల విరమణ జరిగిన ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తిగా ముగియలేదని చెప్పేసి మన దేశం కూడా ప్రకటించి మరోవైపు 2 రోజులుగా పాక్ సంబంధించిన డ్రోన్లు కానీ భారత్ వైపు దూసుకొచ్చిన నేపథ్యంలో మన ఆర్మీ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టి గగనతలంలోని వాటిని కూల్చివేస్తున్న నేపథ్యంలో మరో ఉధృత రెండు దేశాల మధ్య ఉందని చెప్పవచ్చు. ఇవాళ ప్రధాని కూడా ఆర్మీకి సంబంధించిన కీలక స్థావరాలు కూడా సైనికులతో చర్చించారు. దీపిక, రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.